ఈ రోజు మనం చెప్పబోయేది వార్త కాదు, వాస్తవం. ఒక 18 ఏళ్ల కుర్రాడు ఒక్కసారిగా దేశాన్ని కదిలించాడు. బ్రిటిష్ గుండెల్లో దడ పుట్టించాడు. 35 కోట్ల భారతీయులకి ఊపిరిపోశాడు. స్వాతంత్రం మన హక్కు, ఇవ్వమని అడుగుదాం, ఇచ్చే వరకు పోరాడదాం. మీరు సిద్ధమైతే అందామందరం. బెంగాల్ ప్రావిన్స్ని 2గా విభజించాలని బ్రిటిష్ రాజ్ సిద్ధంగా ఉంది. ఈ నినాదాలు అసమ్మతుల వల్ల ఉపయోగం లేదు. వాళ్ళ అకృత్యాలకు అడ్డుకట్టపడాలంటే మనం ఎదురుదాడి చేయాలి. ఈ జెండా నా గుండెలకు తాకితే నాకు హనుమంతుడంత బలం వచ్చినట్టు అనిపిస్తుంది. లార్డ్ కర్జన్ ఈ అరాచకాలకి మూలకారకుడు. ఆ రాక్షసుడే మన ప్రధాన శత్రువు. హింస వినాశనానికి కారకం. ప్రాణాలు తీయటం సరికాదు కుది. యుద్ధం అనివార్యమైనప్పుడు చంపడం అధర్మం కాదు. శత్రు అధర్మాన్ని పాటించిన ధర్మాన్ని పట్టుకోవడానికి నేను శ్రీరాముణ్ణి కాదు, ఖుదీరాముని. భారతదేశానికి ఖుదీరామ్ శక్తి కాదు, భారతదేశమే ఖుదీరామ్కి శక్తిగా మారింది. నేను చరిత్రలో లేకపోయినా పర్వాలేదు బరీందర్జీ, స్వతంత్ర భారత జ్యోతికి సమిధనైతే చాలు.